ఓకే. ఇప్పుడు ఫస్ట్ చూడండి 16% 100 పీవీ కనబడుతుంది కదా. 200, 600, 300 రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి. 600, 500, 300. నాకు ఇక్కడ పెన్ కూడా వర్క్ చేయట్లేదండి, అందుకనే మీరు ఫాలో అవ్వండి, మీకే అర్థమైపోద్ది. ఈ 200, 600, 300, 600, 500, 300 ఏంటి అంటే ఇది రీపర్చేజ్ బిజినెస్. ఇప్పుడు ABCDEF ఆరుగురు కనబడుతున్నారు కింద. ఫస్ట్ వీక్ డబ్ల్యూ కనబడుతుంది కదా, ఫస్ట్ వీక్ ఏ టీం నుంచి 80 పీవీ, బి టీం నుంచి 300 పీవీ, సి టీం నుంచి 155 పీవీ, డి టీం నుంచి 60 పీవీ, ఈ టీం నుంచి 60 పీవీ, ఎఫ్ టీం నుంచి 40 పీవీ అయింది. ఇప్పుడు ఈ ఆరు చూస్తే గమనించండి ఒకసారి. ఇందులో స్ట్రాంగ్ సైడ్, వీకర్ సైడ్ అని రెండు భాగాలుగా విభజిస్తారు. ఇందులో హైయెస్ట్ పీవీ ఎక్కడుంది? బి దగ్గర ఉంది, రెడ్ కలర్ లో వేసింది చూడండి. 300 పీవీ హైయెస్ట్ పీవీ. ఇది వీకర్ సైడ్ 300. మరి ఏ 80, బి 155, సి వచ్చి 60, ఈ వచ్చి 60, ఎఫ్ వచ్చి 40. ఇవన్నీ కలిపితే 395. ఇప్పుడు 395 స్ట్రాంగ్ సైడ్ అనమాట. బి సైడ్ వచ్చి 300 వేకర్ సైడ్. ఎస్ అంటే స్ట్రాంగ్ సైడ్, డబ్ల్యూ అంటే వేకర్ సైడ్. అంటే సైడ్ 1, సైడ్ 2. ఇప్పుడు చూడండి 395, 300 ఈ 6 లైన్ నుంచి వచ్చిన బిజినెస్ ని రెండు భాగాలుగా విడదీస్తారనమాట. ఇందులో హైయెస్ట్ పీవీ ఎక్కడ ఉంది? బీది ఒక సైడ్, మిగతాదంతా కలిపి ఒక సైడ్. గుర్తుందా? ఓకే. ఇప్పుడు ఎంపీవి అంటే మ్యాచింగ్ పీవీ అంతా 300 అంటే 395, 300 మ్యాచ్ చేయండి. 300, 300 మ్యాచ్ అయింది. మ్యాచింగ్ పాయింట్స్ ఎన్ని? 900. పక్కన క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది చూడండి. అది కట్ అయిపోయింది మేడం. క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంటుంది పక్కన. మేడం ఇది కట్ అయింది, ఈ పక్కది కనబడట్లేదు, ఇంకా ఉంటది ఇది. ఒకసారి మీరు దీన్ని తగ్గిస్తారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, తగ్గించారు. 300 మ్యాచింగ్ పాయింట్స్. మ్యాచింగ్ పీవీ మ్యాచింగ్ పాయింట్స్ ఎన్ని చెప్పాను కదా, 3 రూపాయలని. 300 ఇంటూ 3 రూపాయలు 900. క్యారీ ఫార్వర్డ్ ఎంత అయింది? 95/0. అంటే స్ట్రాంగ్ సైడ్ నుంచి 95, వీకర్ సైడ్ నుంచి 0. ఇప్పుడు సెకండ్ వీక్ రండి, మళ్ళీ మొదటికి. సెకండ్ వీక్ ఏ టీం నుంచి 20, బి టీం నుంచి 375, సి టీం నుంచి 80, డి టీం నుంచి 120, ఈ టీం నుంచి 0, ఎఫ్ టీం నుంచి 50. ఇప్పుడు ఈ ఆరిట్లో హైయెస్ట్ ఏది? 375 బి టీంది. ఈ 375కి క్యారీ ఫార్వర్డ్ అయిన 95 కలపండి, 470 వచ్చింది. ఎస్, ఇప్పుడు ఇది స్ట్రాంగ్ అనమాట. ఇక ఏ 20, సి 80, డి 120, ఈ 0, ఎఫ్ 50. ఇవన్నీ కలిపితే 270. ఇది వీకర్ సైడ్ అనమాట. ఇప్పుడు వచ్చింది కదా, 690 అయింది. ఇప్పుడు రిమైనింగ్ బ్లూ కలర్ లో ఉన్నటువంటి 115, 150, ఏబి, డి 30, సి 20, సారీ ఈ 20, ఎఫ్ 15. ఇదంతా కలిపితే 600 కాదు, 220 అంత అవుతుంది. దానికి ఇది వచ్చి కలుస్తుంది, ఈ 270. అప్పుడు 600 అయింది. ఇప్పుడు 690, 600 మ్యాచింగ్ ఎంత? 600. 6 ఎంత? 1800. 1800 రూపాయలు వస్తుంది. ఇంకా మిగిలిన రిమైనింగ్ 90 క్యారీ 170, 600, 170, 0. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ఎంత? 600. ఈ 600కి 90 వచ్చి కలుస్తుంది, 690. ఇక రిమైనింగ్ 30, 10, 70, 170, 0. ఇది 370. ఇప్పుడు 690, 370 మ్యాచింగ్ ఎంత? 300. 900, 3 రూపాయలు 900. ఇప్పుడు ఇక్కడ నుంచి 390 క్యారీ ఫార్వర్డ్ అయింది, ఇక్కడ నుంచి 70 క్యారీ ఫార్వర్డ్ అయింది. ఓకే, ఇది వచ్చి నెలకి కలుస్తుంది. ఇప్పుడు ఏ సైడ్ ఎంత? 245, బి సైడ్ ఎంత? 925, సి సైడ్ ఎంత? 525, డిదంతా కలిపితే ఎంత? 810, ఇదంతా 250, ఎఫ్ దంతా 105. ఇక్కడ జాయినింగ్ పీవీ ఈ 245, 925, 525, 810, 250, 105 ఇవన్నీ 6 లైన్లది కలిపితే 2860 వచ్చింది. 2860 గుర్తుపెట్టుకోండి. రీపర్చేజ్ పీవీ 2600 అంటే ఏంటి? బాగా పైన ఉన్న చూడండి,
200, 600, 300, 600, 500, 300. ఇది రీపర్చేజ్ బిజినెస్. మొత్తం కలపండి 5460. ఇప్పుడు మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఎంత వచ్చిందంటే 3600 వచ్చింది. ఇగో పైన రాస్తుంది కదా బ్లూ కలర్ లో, ఎల్లో కలర్ లో, అది. ఇక పెర్ఫార్మెన్స్ బోనస్, ఈ రీపర్చేజ్ బిజినెస్ మీద పెర్ఫార్మెన్స్ బోనస్ 2600 పీవీ, 5 to 16%, 3960. అంటే 16% ఉన్నారు. ABCDEF ఎక్కడెక్కడ ఉన్నారో రాసాం, అందులోనే చూడండి మీరు కావాలంటేనే. 16కి దీనికి గ్యాప్ ఎంత ఉందో ఆ 200 మీద, 600 మీద, 300 మీద, 600 మీద, 500 మీద, 300 మీద వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ 3960. ఇక డైరెక్టర్ బోనస్ 2600, 2860 కలిపితే 5460. కానీ ఇందులో మ్యాచింగ్ క్లబ్ కి అంటే జాయినింగ్ పీవీకి ఇచ్చేసారు కాబట్టి రీపర్చేస్ బిజినెస్ మీద డైరెక్టర్ బోనస్ 2600 1:20 రేషియోలో ఇస్తారు. ఇది వరకు 1:18 రేషియోలు ఇచ్చారు. ఇప్పుడు ఒక పీవీ ఒక 18 బీవీకి సమానం కాదు, 20 బీవీకి సమానం. 2184. టీమ్ బిల్డింగ్ బోనస్ 2652. మొత్తం కలిపి 12396 రూపాయలు అనేది అకౌంట్ లో వేస్తారు. ఈ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు జాయినింగ్స్ కి మ్యాచింగ్ లో భావిస్తున్నారు. దీనికి సిల్వర్, గోల్డ్, స్టార్ అవ్వాలని లేదు. 5% లో ఉన్న వ్యక్తి కూడా వారానికి 90,000 మ్యాచ్ చేసి 4 వారాలకి 4 9లు 36, 3,60,000 మ్యాచ్ చేసి 3,60,000 రూపాయలు తీసుకొచ్చారు అనమాట అండి. ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా. అంటే ఎప్పుడైతే జాయినింగ్స్ ఫాస్ట్ గా వెళ్తామో తెలియకుండా రీపర్చేజ్ బిజినెస్ ఫాస్ట్ గా వస్తుంది. అది ఇంకో 2-3 స్లైడ్స్ కూడా చెప్తే అర్థం అవును. ప్రజెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. దీన్ని వీలైతే మీకు అర్థం చేసుకోండి, ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇందాక నేను చెప్పే కదా 2 మ్యాచ్లు అయితే ఇంత వస్తుంది. అదే 5 మ్యాచ్లు అయితే 5×3 = 15 ఇంత వస్తుంది. 6,000 అయితే ఎంత వస్తుందని ఆల్రెడీ మీకు చెప్పాను. అది వచ్చే నెలకు రీపర్చేజ్ అయిపోద్ది, 9 ways ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఈ నెలలో జాయినింగ్స్ మీద వస్తే వచ్చే నెలలో రీపర్చేజ్ మీద వస్తుంది అనమాట అండి. అలా మొత్తం ప్రతి నెల జాయినింగ్ బిజినెస్ ఉంటుంది, రీపర్చేజ్ బిజినెస్ ఉంటుంది. దీనికి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీకు MCI యాప్లోనే MCI ఓకే చేస్తే, అది మరి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, లేకపోతే అది ఓపెన్ చేసి చూపిద్దును. మేడం కూడా ఓపెన్ చేసి చూపిస్తారు, మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోండి. నాది ఆల్రెడీ 90,000 టచ్ అయింది. నెలకి 90,000 చొప్పున 3,60,000 నేను తీసుకుంటాను గ్యారంటీగా. నాకు ఆల్రెడీ 5,30,000, 5,60,000 వస్తుంది. ఈ మ్యాచింగ్ ఆఫర్ ఇవ్వటం ద్వారా నేనైతే ఈ ఇయర్ ఎండింగ్ నాటికి 10 lakhs తీసుకుని 10 lakhs ప్లస్ లోకి వెళ్ళి విఎంసీఎం అవుతాను. నేను విఎంసీఎం వచ్చే సంవత్సరం అవుతాను అనుకున్నాను. ఇది ఇవ్వటం వల్ల ఈ రన్నింగ్ అవుతున్నాను. ఇది చాలా చాలా గొప్పగా ఉంది. ఇది అర్థం చేసుకుంటానికి కొంచెం మీరు తడబడిన మెల్లిమెల్లిగా స్టాండింగ్ ఇస్తే అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇది కంపెనీ 10,000 కోట్లకు వెళ్ళటానికి తయారు చేశారు. దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, అవగాహన లేని వాళ్ళకి స్లోగా అర్థం అవుతుంది, కానీ అర్థం అవుతుంది. అర్థం అవ్వకుండా అసలు ఉండదు. ఇంత ఈజీ అనిపిస్తుంది. నేను ఆల్రెడీ మా ఎంటైర్ టీం మొత్తం మీద తిరిగి ఇప్పటి వరకు చాలా చోట్ల మీటింగ్ పెడితే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తున్నారంటే, ఇది స్టార్టింగ్ లేదు అనుకున్నాం, చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. ఇది వరకు 150 పీవీ అంటే అమ్మో 100 150 చేశారు అన్నారు. దీని గురించి చెప్పిన తర్వాత 300 సరిపోదేమో సార్ అంటున్నారు చాలా మంది. నిజమే, 300 సరిపోదు. ఇది కేవలం మన ఇంటికి కొనుక్కుంటానికి కాదు, ఇంటికి 40, 50, 30 ఇంతేనండి. కనవదంతా దేనికోసం అంటే, మనం రికమెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు నో చెప్పినప్పుడు ప్రొడక్ట్ ని రికమెండ్ చేయాలి. ఎస్ అంటే ఐడి తీసుకుని వాళ్ళకి కూడా 1-2 రికమెండ్ చేసి మీటింగ్ తీసుకొచ్చాక వాళ్ళ చేత కూడా 10,000 రూపీస్ ప్రొడక్ట్ కొనిపించి ఇంట్లో 2,000 వాడుకోమని చెప్పి మిగతా 8,000 తో వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఈ ఫార్మేట్ లో వచ్చేసేయండి మెల్లిమెల్లిగా. టు బి ఫ్రాంక్, మేము సాధించిన విజయాల్ని మీరు 1.5 year నుంచి 2 సంవత్సరాలు సాధించేస్తారు. అంటే నేను సాధించిన డిజిసిడిని ఇప్పుడు నేను తీసుకుంటున్న 550, 530 ఇన్కమ్ ని మీరు 2 years లో తీసుకుంటారు. నాకు 8 years పడితే మీకు 2 years పడుతుంది. హానెస్ట్ గా చెప్తున్నాను. అలాంటి ఒక గొప్ప ప్లాన్ ఇచ్చిన కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైనా డౌట్స్ ఉంటే ఒకేసారి తెలీదు, మీరు స్టాండింగ్ ఇస్తే 2-3 నెలలకి ఈజీగా మీకే అర్థమైపోద్ది అనమాట. ఎగ్జాంపుల్, ఫైనల్ గా ఒక విషయాన్ని గుర్తు చేసి మీకు చెప్తున్నాను. అదేంటి అంటే, 10th క్లాస్ చదివేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి లెక్కలు, అవి ఇవి సైన్స్ మొత్తం A to Z చాలా కష్టంగా ఉంటది. వాస్తవం అది. కానీ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ చదవటానికి రెడీగా అవుతారు కదా, అప్పుడు ఒక్కసారి ఆ 10th క్లాస్ బుక్ ఓపెన్ చేసి చూడండి.
ఏంటి ఇవా నేను చేయలేకపోయాను, ఏంటి ఇవా అతన్ని చిన్న చిన్నగా కనపడతాయి. కారణం ఏంటో తెలుసా? మనం